దేశంలో కరోనా వైరస్ నెమ్మదిగా వ్యాపిస్తోంది. తాజాగా పలు రాష్ట్రాలు కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు NB.1.8.1 LF7లను భారత్లో గుర్తించినట్లుగా ఇండియన్ సోర్స్ కోవ్2 జినోమిక్స్ కన్సార్షియం ఇన్సాగా వెల్లడించింది. NB.1.8.1 రకం కేసు ఏప్రిల్లో వెలుగు చూడగా LF7కు సంబంధించి 4 కేసులు మేలో గుర్తించినట్లు తెలిపింది. అవి తమిళనాడు, గుజరాత్లో నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు వెలుగు చూస్తున్నాయి. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో అన్ని ప్రభుత్వాలు ఆసుపత్రుల్ని అప్రమత్తం చేశాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. అయినా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితుల్ని పర్యవేక్షిస్తున్నామని తెలిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఢిల్లీ నుంచి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీలో తొలిసారిగా 23 మందికి వైరస్ సోకిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది తీవ్రత తక్కువే కానీ కేసులు నమోదవుతున్నాయంటూ కూడా జాగ్రత్తలు పాటించమని. ఈ గైడ్లైన్స్ సంబంధించిన పూర్తి వివరాలంటే వెంకటేష్. దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. ప్రధానంగా ఇటు ఢిల్లీ, ముంబై, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో దాదాపు 23 కొత్త కేసులు నమోదయ్యాయి. ముంబైలో సైతం 100కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటు బెంగళూరులో కూడా కొత్త కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. సో ఇందులో గుర్తించినటువంటి వేరియంట్ ఓమిక్రాన్ కు సంబంధించినటువంటి వేరియంట్ గా సబ్ వేరియంట్ గా గుర్తించారు. అలాగే మరొక కొత్త వేరియంట్ కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. NB.1.81 LF7 అనేది గుర్తించినట్టుగా ఇన్సాగో ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ కొత్త వేరియంట్లు దీనికి సంబంధించినటువంటి ప్రభావం, దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇంకా వెల్లడ కావాల్సి ఉంది. అయితే ఈ కరోనా సోకిన వారికి ఎవరు కూడా ఎలాంటి ప్రమాదం లేదు. ఖచ్చితంగా 4-5 రోజుల్లో తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సో సహజంగా జలుబు చేసినప్పుడు ఏ సమస్యలు అయితే వస్తాయో సో అలాంటి సమస్యలే వస్తున్నాయి. వాటితో పాటు జ్వరం ఉంటుంది. సో వారం రోజుల్లోనే ఈ కరోనాకు సంబంధించినటువంటి ఈ ప్రభావం అంతా కూడా తగ్గిపోతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సో ఈ తాజాగా ఈ కొత్త వేరియంట్ విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా జన సమ్మర్దంగా ఉన్నటువంటి ప్లేసెస్ లో, మార్కెట్ ఏరియాలో కానీ జనం గుమిగూడేటువంటి ప్రదేశాల్లో వెళ్ళొద్దని చెప్తున్నారు. ఒకవేళ వెళ్తే కనుక ఖచ్చితంగా మాస్క్ ధరించాలి, అలాగే గ్యాప్ కూడా పాటించాలనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్తున్నారు. ఇక వాటితో పాటు శానిటైజేషన్, చేతులు కడుక్కోవడం లాంటి ఏవైతే కరోనా సమయంలో చెప్పినటువంటి సూచనలు, సలహాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా యథావిధిగా పాటించాలని వైద్య నిపుణులు ప్రజలందరికీ సూచిస్తున్నారు. కేవలం భారత్ లోనే కాదు, ఏసియా ఖండం మొత్తంలో కూడా ఈ కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా ఇటు చైనాలోని హాంకాంగ్ లో పెద్ద ఎత్తున దాదాపు 1000 కొద్ది కేసులు ఈ హాంకాంగ్ లో కూడా నమోదైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో వరుసగా ఈ ఏసియా ఖండంలో ఎందుకు ఇలాంటి కేసులు సడన్ గా పెరుగుతున్నాయి, దీనికి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఇటు ఢిల్లీలోను అలాగే మిగిలినటువంటి ప్రాంతాల్లో పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. సో ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పటికీ వాటిని ట్యాకిల్ చేసేందుకు ఆసుపత్రులను, డెసిగ్నేటెడ్ ఆసుపత్రులన్నింటినీ కూడా సిద్ధం చేసుకోవాలని ఆ మేరకు కొంత ఇంటర్నల్ సర్క్యులర్స్ అన్ని కూడా జారీ చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పటికీ వాటిని హ్యాండిల్ చేసేందుకు అవసరమైనటువంటి మందులు గాని, అలాగే అవసరమైనటువంటి పీపీఈ కిట్లు గాని, అలాగే సిరంజీస్, వీటన్నిటిని టెస్టింగ్ కిట్స్ వీటన్నిటిని కూడా సిద్ధం చేసుకోవాలని చెప్తున్నారు. ఇప్పటికైతే కొత్తగా విమానాశ్రయాల్లో గాని, ఓడరేవులో గాని ఎలాంటి ఆంక్షలు విధించలేదు. సో ఈ కరోనా అనేది కొంత ప్రమాదకరమేమీ కాదని వైద్య నిపుణులు చెప్తున్నప్పటికీ కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ఓకే వెంకటేష్.